ఆదిలాబాద్ పట్టణంలోని గుడిహట్నూర్ మండలంలో తండ్రి కొడుకులపై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు ప్రస్తుతం తలకు తీవ్రమైన గాయం కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ కేసును పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీకి అని పిలిచి తనపై, తన కుటుంబ సభ్యులపై గుడిహట్నూర్ సహకార సంఘం చైర్మన్ తో పాటు ఆయన అనుచరులు సంజయ్ ముండే, దీపక్ ముండే, జ్ఞానేశ్వర్, శంకర్ ఇంకొందరు వ్యక్తులు కలిసి రాళ్లతో దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని బాధితులు కేంద్ర దత్తాత్రి చెబుతున్నారు. ఇక విషయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. అని చెప్పేసి పిలిపించారు. అటు నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒకటి క్లియర్ చేద్దామని చెప్పేసి శాంతాపూర్ దగ్గర రామ్ మందిర్ ఉంది, ఉమరి రామ్ మందిర్, అక్కడ పిలిపించారు. అక్కడ జంగల్ ఉంటుంది మొత్తం. ఆయన చాలా మందిని పిలిపించుకున్నాడు. పెద్ద మనుషులు అయితే ఉన్నారు కానీ ఇంకా కొట్టడానికి అని చెప్పేసి చాలా మందిని ముందస్తుగానే పిలిపించుకొని అక్కడ రాడ్లో పెట్టుకున్నారు. అక్కడ మాట్లాడడం ఒక నిమిషం కూడా మాట్లాడలేదు సరిగ్గా. డైరెక్ట్ అటాక్ చేశారు, నెత్తిలో కొట్టడం. అందరూ 30-40 మంది కలిసి ఎవరి చేతుకు అందితే వాళ్ళు కొట్టారు. నన్ను సంజు ముండే, జ్ఞానేశ్వర్ ముండే, దీపక్ ముండే. వాళ్ళు ఎలా అంటే సంజు బీజేపీలో ఉంటాడు, ఆ బీజేపీ అని లీడర్ అని చెప్పేసి బాగా ఆయన దాదాగిరి చేస్తాడు. సహకార సంఘం చైర్మన్ అవన్నీ పదవులు అడ్డం పెట్టుకొని నేను చిన్నగా ఫోటోషూట్ పెట్టుకొని బ్రతుకుతున్నా. నా మీద ఇలా దాదాగిరి చేస్తున్నాడు ఆయన. కేసు కాకుండా నానా రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు కాకుండా ఆయన చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడు. నాకు సపోర్ట్ ఎవరు లేరు. నాకు हमारे को जो पंचा आके घर को बुला के ले गए, तुम्हारे को बाल को भी नहीं धक्का लगता, तुम्हारे को कुछ एक गाली भी दिए तो हम उनका देख लेते बोल के हमारे दोनों बाप बेटे को बुलाए तो हम क्या करें, हमारे साथ में रहना बोल के मेरे दामाद को और मेरे पोतरे को लेके गया। लेके जाने के बाद वहाँ बैठे, बहुत जने लोग थे, इधर के नरसापुर के, नलेगांव के, चुड़े के, गुड़िहट्नूर के, ये सब जने रहने के बाद भी वो लोग हमारे को बोलने को चांस नहीं दिया। बोलने को बेटे को उठाए, पूछने के वास्ते उठाए तो वो लोग भाग के आके मेरे बेटे को अटैक करके सब जने मिल के